వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేటటువంటి బండి సంజ అనేటటువంటి ఒక మహిళ గత కొంతకాలంగా తోటి మహిళలని అధికంగా వడ్డీ ఆశ చూపెట్టి, అధికంగా వడ్డీ అంటే ఇది చాలా ఎక్స్ట్రానరీ కనిపిస్తూ ఉంది. 15%, 20%, 30% వరకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ఆ ఇంట్రెస్ట్ కూడా 5 డేస్కి, 10 డేస్కి, 20 డేస్కి అట్లా వేరియస్ ల్యాబ్స్ అంటే ₹1,00,000కి 5 రోజులకి 75,000 చొప్పున 15% ఇంట్రెస్ట్ అంటారు. తర్వాత 10 లక్షలకి 5 రోజులకి 30% అంటే ఒక ₹3,00,000 చొప్పున. ఈ విధంగా అధికంగా వడ్డీ ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అందాజా ఒక 9 మంది విక్టిమ్స్ దగ్గర నుంచి ఒక 32 lakhs ఆమె కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది ఒత్తిడి చేస్తే ఒక 6 లక్షల వరకు రిటర్న్ ఇచ్చి మిగతా సొమ్మంతా కూడా దీంట్లో మిస్యూజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ బండి సంజయ్ ఎవరైతే అప్పు తీసుకున్నారో ఈమెతో పాటు ఉండేటువంటి అఖిల్ అనేటటువంటి వ్యక్తి, ఈమె ఇద్దరు కలిసి గత సంవత్సరంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేసి అనేక మంది మహిళల్ని చాలా దారుణంగా మోసం చేయడం జరిగింది. అయితే ఇట్లా పోగొట్టినటువంటి డబ్బుని వీళ్ళు ఎవరైతే డిపాజిట్ చేశారో వీళ్ళ దగ్గర వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఒక కొత్త సంస్థని రిజిస్ట్రేషన్ చేయించి దాంట్లో లక్కీ డ్రా అనేటటువంటిది మళ్ళీ మొదలుపెట్టారు. ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్. అంటే దీంట్లో ఇప్పటి వరకు వీళ్ళు 74 మంది సభ్యులు చేర్చుకున్నారు. ప్రతి సభ్యులు కూడా నెలకు ₹1,000 చొప్పున 15 నెలలు కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ ఆఫర్ చేస్తారు. మొదటి నెల ఇది, రెండవ నెల ఇది అని. ఇంతవరకు వాళ్ళ ఎవ్వరికి కూడా వీళ్ళు 5 NP అమౌంట్ ఇవ్వలేదు, ఒక్క ప్రైజ్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ లక్కీ డ్రాలో సభ్యుని చేర్చుకోవడానికి ఒక మీడియేటర్ వాడారు. ఆ మీడియేటరే పాపం ఇదంతా భరించాల్సి వచ్చింది దీంట్లో. సో దీనికి గాను 2 వేరు కేసులు వీళ్ళ మీద నమోదు చేయడం జరిగింది, సంజయ్ మీద, అఖిల్ మీద. ఒకటి ఈ ఎంటర్ప్రైజెస్ ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ స్థాపించి మనీ సర్క్యులేషన్ స్కీమ్ చేసినందుకు ఒక కేసు, తర్వాత ఈ అధిక వడ్డీ ఇస్తా అని చెప్పి డిపాజిట్ చేసినందుకు ఒక కేసు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బండి సంజ అనే నేరస్తురాల దగ్గర ఇంకా కొంతమంది మహిళలు ఈ ఏరియాకి చెందిన వాళ్ళు, నేరేడ్ చెల్లకు చెందిన వాళ్ళు 30% వరకు మేము ఇంట్రెస్ట్ ఇస్తామని ఈ సంజయ్ దగ్గర వాళ్ళు తీసుకోవటం జరిగింది. సో అందరికీ కూడా, ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ మిర్యాలగూడ పట్టణానికి చుట్టుపక్కల చెందినటువంటి మహిళలందరికీ ముఖ్యంగా మేము చేసేటటువంటి విన్నపం ఏంటంటే ఈ అధిక వడ్డీకి ఆశపడి 5%, 10%, 15%కి ఆశపడి మీరు డబ్బులు ఇచ్చినట్టయితే పూర్తిగా మునిగిపోతారు. లక్కీ డ్రాలో చేరినా మీరు ఖచ్చితంగా దాంట్లో మీ సొమ్ము పోగొట్టుకుంటారు. కాబట్టి ఎవ్వరు కూడా వీళ్ళని దగ్గరికి రానియద్దు, వీళ్ళ దగ్గర స్కీముల్లో చేరవద్దు. అదేవిధంగా ఇంకా చాలా మంది మిర్యాలగూడ పట్టణంలో ఇంకా చాలా మంది ఈ లక్కీ స్కీములు, అధిక వడ్డీలకు వ్యాపారం చేసేటటువంటి క్రమంలో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వెతికి పట్టుకొని వాళ్ళ మీద కేసులు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. రెండవది, ఎవరన్నా ఇలాంటి కేసెస్లో మోసపోయిన వాళ్ళు దయచేసి మధ్యవర్తుల్ని ఆశ్రయించి, ఆ మధ్యవర్తులు మళ్ళీ మిమ్మల్ని మీ ఒక్కరికి నేను డబ్బులు ఇప్పిస్తా అని, లేదు అధికారుల ద్వారా కానీ పెద్ద మనుషుల ద్వారా కానీ నీ ఇష్యూ నేను సెటిల్ చేస్తా అని వాళ్ళని మళ్ళీ కొంత ఆర్థికంగా వాళ్ళ మీద భారం వేస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా మధ్యవర్తిని ఆశ్రయించవద్దు. స్ట్రైట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీటికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇస్తే కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోగలరు. ఇక ఈ కేసు విషయానికి వచ్చినట్టయితే ఈ బండి సంజ, అఖిల్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వీళ్ళ పేరు మీద ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకొని ఉంటే వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము చట్ట ప్రకారము సంబంధిత అధికారుల దగ్గర నుంచి తీసుకోవటం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా మేము కోర్టుకి వేసి ఆర్బిట్రేషన్ ద్వారా దాన్ని ఎవరికి వాళ్ళే పంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, అధిక వడ్డీలకి డబ్బులు ఇవ్వటం కానీ,
తీసుకోవటం కానీ రెండు నేరమే. రెండవది ఈ లక్కీ డ్రా పేరు మీద నడిచే స్కీముల్లో చేరితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ లక్కీ డ్రాలు నడిపే వాళ్ళకి అధిక వడ్డీలకి డబ్బులు మేము ఇస్తాం, అధిక వడ్డీలు ఇస్తామని తీసుకునే వాళ్ళకి కూడా కఠినంగా ఆఖరిసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇలాంటి జరిగితే చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన సమాచారం దయచేసి సంబంధిత అధికారులకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.